మేనర్స్ లేని మేనల్లుడు, అక్షర జ్ఞానం లేని నీకు కలెక్టర్తో పోటీయా? ఏమైతేనే మామయ్య మెడలో నీ చేత పతకం వేయించానుగా. మీ మామయ్య మెడలో నేను రెండోసారి వేశానురా, కానీ మాధురి మెడలో నువ్వు మొదటిసారి కూడా దండ వేయలేవు. ఎందుకంటే 24 గంటల్లో దానికి నిశ్చితార్థం జరిపిస్తాను. నీ అత్త చదువుకుంది, నీ గోపు మీద కొడితే దెబ్బ నాకు తగిలింది. మా ఇద్దరిని ఎలా కలపటం అన్న ఆలోచన మానేసి ముందు మీ ఇద్దరు ఎలా కలవాలో ఆలోచించుకో. కోతి కొబ్బరికాయ దొరికితే ఎక్కడ కొట్టుకోవాలో తెలియక చెప్ప మీద కొట్టుకున్నట్టు. అప్పుడు ఏమైంది తాతయ్య? చెప్ప చిట్టుకు ఊరుకుంది. కొబ్బరి చెప్ప కాదు, మోకాలు చెప్ప. నడమంత్రం సిరి నరాల మీద పుండని ఇలా ఎగిరెగిరి పడే వాళ్ళకు అంతే గతి. ఓహో, నువ్వు అట్టొచ్చావా? ఏదో కథ చెప్తున్నావు అనుకున్నా. ఆహా, ముసలాడితో ముచ్చటరా, ముహూర్తం టైం ఏంద్రా? కన్యావరవాంగ్ నిశ్చయం కరిష్యే దేవీం వాచవదనయంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతే సానో మంత్రే శవోజ్జంతుహారాధేరువాగస్నానపసుష్టుతైతో శుభహోత్తోస్తిత్వన గృహంతో. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వాచా దత్తామయా కన్యా పుత్రార్థం స్వీకృతా త్వయా కన్యా అవలోకన. ఏంటత్తా అలా తెల్లమొహం వేశావు? నీ కూతురు కక్కు కారణం ఏంటో తెలుసా? ఊరవతల మారుతి కారులో ఈ పెళ్లి కొడుకు సాక్షిగా పట్ట పగలు జరిగిన శోభనం. ఆహా, ఎంత చల్లటి వార్త చెప్పావయ్యా. అత్త, ఇప్పుడు తెలిసిందా నా సత్తా? ఇంకా నమ్మకం లేకపోతే నీ కూతురు అడుగు. సిగ్గుపడతావేంటారులే, నువ్వు అమ్మవి కాబోతున్నావని మీ అమ్మకి చెప్పు. 3వ నెల? అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే నాకేంటంట? నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వు తాతగా ఉండాలని మోజుగా ఉంటే నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకో. ఏమంటావు కలెక్టర్ అత్త? ఎవరిని చంపాలని వెళ్తున్నావు? ఇంత చేసి నా పరువు తీసిన దాన్ని నేను బ్రతకనివ్వను. నీ పరువు తీసిందని నీ కూతుర్ని నువ్వు బ్రతకనివ్వకపోతే ఒకప్పుడు భర్తను వదిలేసి నా పరువు తీసిన నా కూతుర్ని నేనేం చేయాలి? చంపాలా, నరకాలా? అది అలా మారిపోవడానికి కారణం నువ్వు. నీ పంతాలతో పట్టింపులతో నువ్వు తండ్రిని కూతుర్ని వేరు చేశావు. నీ మూర్ఖత్వంతో అయిన వాళ్ళందరినీ వదులుకుని అనుబంధం అనురాగాల్ని మర్చిపోయి గుండెలేని బండరాయిలాగా మిగిలిపోయావు. నీ కూతురు నీ పరువు బజార్ని పెట్టిందని నువ్వు అనుకుంటే ఆ తప్పు దాంది కాదు, నీది. కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు, కూతురు తప్పుదోవ పడితే తల్లి తప్పు. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక కలెక్టర్గా కాకుండా కన్న తల్లిగా యోచించి ఒక నిర్ణయం తీసుకో. నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసే నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్నవాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఏంటక్క అలా నిలబడిపోయావు? నేను ఉన్నాను గారా. అఖిలాండేశ్వర అత్తయ్య? ఎవరు? అఖిలాండేశ్వర అత్తయ్య. ఓర్ నువ్వంట్రా ఏకాంబరం? నేనే అత్తయ్య. ఎప్పుడు రావటం? ఇప్పుడే అత్తయ్య, మా అక్కి కూడా వచ్చింది. బయట ఎందుకు నిలబడ్డాం? లోపలికి రమ్మను మనం.
రాకే అదే అత్తయ్య మాధురి పెళ్లి విషయం మాట్లాడదామని. ఆవిడ గారికి నోరుందిగా, మధ్య నీ తడికి రాయబారం ఎందుకు? రాజు ఇంట్లో లేడా? ఏం కలెక్టర్ అత్త, ఏంటి దారి తప్పొచ్చినట్టున్నావు? మాధురి నువ్వు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారని నాకు నిజంగా తెలీదు. నేనొచ్చి కాసు బంగారం దాని కొంగును కట్టినప్పుడైనా తెలుసుకోలేదా? తెలుసుకున్నాను కనుకే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడగడానికి వచ్చాను. మాకేం అభ్యంతరం లేదు. మేమెప్పుడు నువ్వు కావాలని అనుకున్నాం. నువ్వే మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు. అబ్బాయి గుడి దగ్గర ఉన్నాడు, పిలిపిస్తాను. అరే రాజు, నువ్వు ఉండమ్మమ్మా. అత్త కూతురు మెళ్ళలో నేను తాళి కట్టాలంటే నేనడిగే కట్నం ఇవ్వాలి. కట్నం మా కలెక్టర్ కట్నంతో మనకే వెళ్ళిపోదాం. నువ్వు ఉండు తమ్ముడు. ఏం కావాలయ్యా నీకు? అడిగింది ఇస్తావా? ఇస్తాను. కన్యాదానం కావాలి. నువ్వు మావయ్య పీటల మీద కూర్చుని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తేనే నే మాధురి మెళ్ళలో తాళి కడతాను. అదే నాకు కావలసిన కట్నం. అర్థమైందా? ఏమిట్రా ఇట్టా చేశావు? మంచి పని చేసావు అత్తయ్య. ఆడికి అవకాశం వచ్చింది కదా అని జిల్లా కలెక్టర్ నిన్ను కాలువేలం రమ్మంటాడా? డ్రైవర్ రైట్కి పోనీ. అదేంటక్కయ్య, మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదా, ఇటు ఎక్కడికి? గుడికి. నీ పిచ్చి గాని గుళ్ళో దేవుని ముక్కునంత మాత్రాన మాధురు మనసు మారుతుందంటావా? నేను వెళ్లేది గుళ్ళో దేవుడి కోసం కాదు. మరి మాధురి, మాధురి, రామలింగం, నీ మనవడికి ఆ కడుపు రాసి చెప్పేకూడదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పే రామలింగం, చెప్పి. మనోడా, ముందేమైంది తాతయ్య? నేను తట్టుకోలేనురా. కడుపురా, కడుపు. కడుపుకి ఏమైంది తాతయ్య? ఈ కడుపు కాదురా, ఆ కడుపు, మాధురి కడుపు. బాధపడక తాతయ్య, అది మీ పరువు తీసేసింది. నీ బొంద తీసింది నా పరువు కాదురా, నీ మెదడు తినేసింది. దాని కడుపు లేదు, కాకరకాయ లేదు. 3 నెలల కడుపు అని దాంట్లో అబద్ధం ఆడించావు. బాబు చెప్పినట్టు చేస్తావు.